నిండు మనసులో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోమాలోకి వెళ్ళిపోయిన రాజశేఖర్, ఘన ఇంట్లో పని మనిషిగా చేరిన ఇందిర, నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఘన ద్వారా రాజశేఖర్ కోమాలోకి వెళ్ళిపోయాడన్న సంగతి సుధాకర్ అయితే తెలుసుకుంటాడు. ఇక తెలుసుకొని ఇందిరాకైతే చెప్తూ ఉంటాడు, అక్క, బావ కోమాలోకి వెళ్ళిపోయాడంటక్క, ఎప్పుడు స్పృహ వస్తుందో డాక్టర్లు చెప్పలేమన్నారట అని అంటూ ఉంటాడు. ఆయన స్పృహలోనే ఉంటారని, నేను ఆయన భార్యనని, వీళ్ళిద్దరూ నా పిల్లలు అని మమ్మల్ని అవమానించిన ఆ ఘనాకి బుద్ధి చెప్తారని అనుకున్నాను తమ్ముడు. కానీ ఇప్పుడు ఇలా జరిగిందేంట్రా? నేను ఆయన్ని చూడాలి, ఎలా తమ్ముడు అని అంటూ ఉంటుంది ఇందిర. అయితే అప్పుడే సుధాకర్ అయితే, నువ్వేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తానక్క, వాళ్ళింట్లో పని మనిషి కోసం ఘన వెతుకుతున్నాడు. అంటే నువ్వే పని మనిషిగా వెళ్తే ప్రతిరోజు బావని చూడొచ్చు కదా అని అంటూ ఉంటాడు సుధాకర్. అవును, నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు, నేను ఆ ఇంటికి పని మనిషిగా వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇందిర. అయితే కానీ తమ్ముడు, ఈ విషయం ప్రేరణకు కానీ ఐశ్వర్యకు కానీ తెలియకూడదు, తెలిస్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు అని చెప్తూ ఉంటుంది. సరే అక్క, తెలవనివ్వను, నేను అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళు అని అంటూ ఉంటాడు సుధాకర్. అయితే అప్పుడే ఇందిర అయితే అడ్రస్ వెతుక్కుంటూ ఘన ఇంటికైతే వెళ్తుంది. ఇంట్లో పని మనిషి కావాలని అడిగారంటమ్మా, నేను చేస్తాను అని ఈశ్వరితో అంటూ ఉంటుంది. అప్పుడే ఈశ్వరి అయితే, ఎవరు నువ్వు, ఎప్పుడూ కూడా నిన్ను చూడలేదే అని అంటూ ఉంటుంది ఈశ్వరి. ఈ మధ్య ఊరు వచ్చామమ్మా, మా ఆయన దుబాయ్లో ఉంటారు అని అంటూ ఉంటుంది ఇందిర. అవునా, సరే అయితే చూడు, చెప్పిన పనుల్లా చెయ్యాలి అని అంటూ ఉంటే, చేస్తానమ్మా అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఘన వచ్చి, చూడు, ఏదైనా వేషాలు వేసావనుకో, ఇక్కడే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు ఘన. అయితే ఇరే ఘన, ఇలా బెదిరించే పని మనుషులు ఎవ్వరూ కూడా దొరకకుండా చేశావు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అయితే తర్వాత మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉండగా అప్పుడే రాజశేఖర్ ఉన్న గది దగ్గరికి అయితే వెళ్తుంది. రాజశేఖర్ని చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది ఇందిర. అయితే అప్పుడే ఈశ్వరి అయితే అక్కడికి వస్తుంది. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఆయన మా ఆయనే కోమాలోకి వెళ్ళిపోయారు, యాక్సిడెంట్ అయ్యింది, కొన్ని రోజుల వరకు అలాగే ఉంటారని డాక్టర్లు చెప్పారు, ఈ రూమ్ తప్ప మొత్తం ఇల్లంతా క్లీన్ చేయి, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, పని మనిషిగా వచ్చింది తన తండ్రి రెండో భార్య అని ఘన నిజం తెలుసుకుంటాడా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.